గత వారం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు భారతదేశంలో వాళ్ళ ఏరియా ఆఫీస్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు భారత్ 6G విజన్ స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. ఇప్పుడిప్పుడే మనం 5G టెక్నాలజీ కొన్ని నగరాల్లో లాంచ్ అయింది. ఇప్పుడిప్పుడే వాటిని మనం ఆ టెక్నాలజీ యొక్క ఫలితాలని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ టైంలో 5G టెక్నాలజీ రోల్ అవుట్ అయ్యి భారతదేశంలో 125 నగరాల్లో 6 నెలలు కూడా కాకముందే మనం 6G విజన్ స్టేట్మెంట్ని రిలీజ్ చేయటం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అయితే 6Gకి సంబంధించి 2021లోనే మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 6 టాస్క్ ఫోర్స్లు స్టార్ట్ అయ్యాయి. దాని గురించి రీసెర్చ్ కానీ, దాని భారతదేశంలో ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఛాలెంజెస్ కానీ, వీటన్నిటికి సంబంధించి 6 టాస్క్ ఫోర్స్లు. ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం భారత్ 6G అనే ఒక విజన్ స్టేట్మెంట్ను రిలీజ్ చేసుకున్నాం అనమాట. ఈ భారత్ 6G విజన్ స్టేట్మెంట్ 2023 నుంచి 2030 మధ్యలో అంటే 2030 నాటికి 6G పూర్తి స్థాయిలో రోల్ అవుట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఈ 2023 మార్చ్ నుంచి 2025 మార్చ్ వరకు ఇది ఒక ఐడియేషన్ స్టేజ్. అంటే ఈ 6G టెక్నాలజీ తీసుకొస్తే దానిలో ఉన్న పొటెన్షియల్ ఎలా ఉంది, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, దాని రీసెర్చ్ ఎలా ఉండబోతుంది, దానిలో సవాళ్ళు ఎలా ఉండబోతాయి. దాని తర్వాత 2025 నుంచి 2030 వరకు 6G కంప్లీట్గా కమర్షియల్ లాంచ్ చేస్తే మనకి ఏ విధంగా దానికి సంబంధించి ఎలా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఈకోసిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, దానికి సంబంధించి ఆపరేషన్స్ ఎలా చేయాలి, వీటన్నిటికీ ఈ 5 years స్పాన్ని ఉపయోగిస్తారు. సో ఫైనల్గా 2030లో కమర్షియల్కి అఫీషియల్గా రోల్ అవుట్ చేయబోతారనమాట. ఇది థాట్. అసలు మొత్తం మనం చూస్తే ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మన దేశంలో మనం గమనిస్తే 1990s బిగినింగ్లో స్టార్ట్ అయింది. తొలినాళ్లలో 1990s అప్పుడే మనకి ఈ గ్లోబలైజేషన్, LPG, ఇదే టైంలో ఈ 1G అనే టెక్నాలజీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క జనరేషన్ మనం ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. ఒక్కొక్క తరం ముందుకెళ్తున్నాం ఈ టెలికమ్యూనికేషన్స్, వైర్లెస్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలో. 1990s స్టార్టింగ్లో మనం చూస్తే 1G టెక్నాలజీ, అదే 1990s చివరిలో కల్లా 2G టెక్నాలజీ, ఇయర్ 2000కి వచ్చేసరికల్లా మనం 3G టెక్నాలజీ, 2010 కల్లా మనకి 4G టెక్నాలజీ. 2020 బిగినింగ్లో డెవలప్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా సాంకేతికంగా బాగా ఫాస్ట్గా ఉన్న కంట్రీస్లో సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో 5G రోల్అవుట్ అయింది. మనం 5G కొంత ఆలస్యంగానే రోల్అవుట్ చేసుకున్నాం. 2022 అక్టోబర్లో మనం 5G రోల్అవుట్ చేసుకున్నాం. అఫీషియల్గా 125 నగరాల్లో మనం 5G సేవలు ఇప్పుడు పొందగలుగుతున్నాం. ఇప్పుడు 6G కనుక వస్తే మొత్తం ఇది టెలికాం రంగంలో ఒక విప్లవం అని చెప్పొచ్చు. అదేవిధంగా విజన్ స్టేట్మెంట్ ఇంత తొందరగా భారతదేశం లాంచ్ చేస్తుంది కాబట్టి ఇది కనుక రియాలిటీలోకి వస్తే మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది టెలికమ్యూనికేషన్ రంగంలో. ముఖ్యంగా 6Gకి ఇండియా లీడర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో కెనడా, USA, అలానే జపాన్, సౌత్ కొరియా, చైనా, యూరోప్, ఇలా చాలా దేశాలు 6G టెక్నాలజీకి సంబంధించి తమ విజన్ స్టేట్మెంట్స్ను బహిర్గతం చేశాయి. సౌత్ కొరియా అయితే 2026 కల్లా మేము 6Gని తీసుకొస్తామని కూడా ప్రకటించేసింది. ఈ సందర్భంగా వీటన్నిటిని కొంత ఆదర్శంగా తీసుకుని కూడా భారతదేశం తన విజన్ స్టేట్మెంట్ చెప్పిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 6G టెక్నాలజీ రీసెర్చ్కి సంబంధించి ఆల్రెడీ మనం 10,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ కూడా మొన్న భారత్ 6Gలో ఏర్పాటైంది. మొత్తం 2030 కల్లా ఈ రీసెర్చ్ కానీ మొత్తం దీని ఆపరేషన్స్ని లాంచ్ చేసే వరకు చూసుకుంటే దాదాపు 63,000 crores 63,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 6G టెక్నాలజీ కనుక భారతదేశంలో సక్సెస్ అవ్వగలిగితే ఈ ఖర్చు పెద్ద హెవీ అమౌంట్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఒకవేళ దీన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే 6G వల్ల ప్రయోజనాలు విశ్లేషించే ముందు అసలు ఈ టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అయిందో ఒకసారి చూద్దాం. 1G ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇందాక చెప్పినట్టు ఎర్లీ 1990s. ఇది ఎనలాగ్ టెక్నాలజీ బేసికల్గా. దీని స్పీడు 50 kbps ఉండేదన్నమాట. తర్వాత 2G టెక్నాలజీ లేట్ 1990s. ఇది డిజిటల్ టెక్నాలజీ. ఇది నారో బ్యాండ్. దీని స్పీడు 250 kbps ఉండేది. ఆ తర్వాత 3G టెక్నాలజీ 2001లోంచి ఇది అమల్లోకి వచ్చింది, లాంచ్లోకి వచ్చింది. ఇది డిజిటల్ టెక్నాలజీ. ఇది బ్రాడ్ బ్యాండ్. దీని స్పీడ్ 384 kbps. ఆ తర్వాత వచ్చింది 4G టెక్నాలజీ. ఇది 2010 సంవత్సరంలో రోల్అవుట్ అయింది. ఇది డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మొబైల్ బ్రాడ్బ్యాండ్ అనమాట. దీని స్పీడు 50 Mbps. తర్వాత 5G టెక్నాలజీ 2020 నుంచి ఈ ప్రపంచంలో ఇది చాలా పాపులర్ అయింది. ఇది డిజిటల్ టెక్నాలజీ. ఇది
బ్యాండ్విడ్త్ యుబిక్యూటియస్ కనెక్టివిటీ, అంటే ఎక్కడి నుంచైనా ఎలా అయినా కనెక్టివిటీ చేసుకోవచ్చు అండి, ఉబిక్యూటియస్ కనెక్టివిటీ అనమాట. ఈ 5G టెక్నాలజీ దీని యొక్క స్పీడ్ 20 Gbps. తర్వాత రాబోయే 6G టెక్నాలజీ 2030 కల్లా వస్తని ఊహించుకుంటే ఇది డిజిటల్ టెక్నాలజీ. దీని బ్యాండ్విడ్త్ హైపర్ కనెక్టివిటీ అనొచ్చు మనం, ఇది హైపర్ కనెక్టివిటీ అనమాట. తర్వాత దీని స్పీడ్ అప్ టు 1 TB/s, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6G టెక్నాలజీ స్పీడ్ అప్ టు 1 TB/s అనమాట. దీనిలో లేటెన్సీ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది, అంటే రియల్ టైం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. హెలికాప్టర్ ఆపరేట్ చేసుకోవచ్చు, రియల్ టైంలో ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు. వర్చువల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ రియాలిటీ, వర్చువల్ విజిట్స్, వర్చువల్ టూరిజం, అంటే మనం 3D టెక్నాలజీ ఇవన్నీ రెడీగా పెట్టేసుకుని విత్ ఇన్ సెకండ్ కూడా లేటెన్సీ పీరియడ్ లేకుండా, మిల్లీ సెకండ్ కూడా లేటెన్సీ పీరియడ్ లేకుండా అక్కడ ఉన్నట్టే మనం అన్నిటిని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అమెరికాలో మన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, రెడీగా మొత్తం ఒక వర్చువల్గానే వాళ్ళతో కనెక్టివిటీ, అంటే ఆ సెకండ్లోనే మనకు మొత్తం ఎదురుగా ఉన్న అంటే ఎంత ఫాస్ట్గా పని అవుతుందో అంత ఫాస్ట్గా మనం అక్కడ చేయొచ్చు. అదే ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ క్లాస్ చెప్తున్నారు, దీంతో భవిష్యత్తులో ఒక 3Dలో క్లాస్ రూమ్లో మనం కూర్చున్నట్టే డైరెక్ట్గా లైవ్లో ఉన్నట్టే అనమాట, వితౌట్ ఎనీ లేటెన్సీ. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఇది ఉపయోగపడుతుంది, ఒక మెడిసిన్ అంటే మనం ఒక మంచి మంచి సర్జరీస్ ఉంటాయి కదా, రోబో ఒక పక్కన సర్జరీ చేస్తుంటుంది, 6G టెక్నాలజీతో డాక్టర్ డైరెక్ట్ చేస్తుంటాడు వితౌట్ ఎనీ లేటెన్సీ. అస్సలు టైం అంటే డాక్టర్ అక్కడే ఉన్నట్టు చేస్తున్నంత ఫాస్ట్గా అంతే స్పీడ్తో పని జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా అన్ని విషయాలు, ఇండస్ట్రీస్, ప్రొడక్షన్, ఫ్యాక్టరీస్, ఇది అది అని కాదు, ఎంప్లాయ్మెంట్లో ప్రతి దానిలో ఉపయోగపడుతుంది అనమాట 6G. ఎందుకంటే దీని లేటెన్సీ చాలా తక్కువ, డ్రైవర్లెస్ కార్స్ 5G కన్నా ఇంకా ఫాస్ట్గా అనమాట. తర్వాత అన్ని ఆటోమేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 6G టెక్నాలజీ ఒకసారి మనకు అందుబాటులోకి వస్తే మొత్తం మనిషికి మిషన్కి, మిషన్కి మొత్తం సంబంధం మొత్తం విప్లవాత్మకమైన అద్భుతమైన మార్పు వస్తుంది. ఉదాహరణకి డ్రైవర్లెస్ కార్స్ ఎక్కడ చూసినా అయ్యే కనిపిస్తాయి, నిజంగా ఇది ఫ్యాంటసీలో కనిపించేవి రియల్గా కనిపిస్తాయి. తర్వాత హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్స్, హోలోగ్రాఫిక్ రియాలిటీస్, అంటే ఒక మనిషి అక్కడ ఉండడు, ఒక పెద్ద CEO బోర్డ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, తను అక్కడ లేడు, ఎక్కడ అమెరికాలో ఉన్నాడు, కానీ ఆ 3D ప్రింటింగ్, ఆ 3D విజన్ టెక్నాలజీతో, 3D కంప్లీట్ విజన్ టెక్నాలజీతో ఆ వ్యక్తి అక్కడే ఉన్నట్టు, నిజంగా మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు ఒక విజన్ క్రియేట్ అయిపోద్ది అనమాట. ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉన్నట్టే, ఇన్ పర్సన్ అక్కడ ఉండకపోవచ్చు ఫిజికల్గా, కానీ ఆ టెక్నాలజీలో అలానే కనపడతాడు. అదే హోలోగ్రామ్ టెక్నాలజీ అనమాట. ఇది కూడా చాలా చాలా కొత్త టెక్నాలజీ రాబోతుంది. ఇది 6Gతో సాధ్యం అనమాట. దాంతోపాటు హెల్త్, మెడిసిన్, ఇలా చాలా లాభాలు. దాంతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, కేవలం ఒక రిమోట్తో మనం ఫ్యాక్టరీ మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు, అన్ని రియల్ టైం అనమాట. తర్వాత దీనిలో హైపర్ కనెక్టివిటీ అనేది చాలా కీవర్డ్. హైపర్ కనెక్టివిటీ అంటే ఇంకా కంప్లీట్గా అన్నిటినీ రియల్ టైం కనెక్టివిటీలో ఉంటాయి అన్నమాట మనం. సో IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D 4D ప్రింటింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, ఇలా వీటన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్. అంతకంటే చాలా ఇంపార్టెంట్, లేటెన్సీ చాలా తక్కువ ఉండటం వల్ల ఇది ఒక టాక్టైల్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ టాక్టైల్ టెక్నాలజీ? టాక్టైల్ టెక్నాలజీ అంటే కంప్లీట్గా మనిషిలోకి టెక్నాలజీ మొత్తం ఇమ్మర్స్ అయిపోతుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఆరిజిన్కి, ఇన్ఫర్మేషన్ రిసీవింగ్కి అస్సలు టైం గ్యాప్ ఉండదు అనమాట. అస్సలు టైం గ్యాప్ ఉండదు. అంటే జస్ట్ ఒక మిల్లీ సెకండ్లోనే మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత ఈ టెక్నాలజీలో ఏంటంటే ఇంతకుముందు మనం వేరబుల్ అంటే ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాం, లేకపోతే వాచెస్ పెట్టుకున్నాం, ఇవన్నీ ఉండే. ఇప్పుడు టెక్నాలజీ మనిషిలోకి ఇమ్మర్స్ అయిపోద్ది. ఇమ్మర్స్ అవటం అంటే మనిషి ఎమోషన్స్ని బట్టి, మనిషి కోరికలను బట్టి మనిషికి ఏం కావాలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఆ టెక్నాలజీ మనిషిని అర్థం చేసుకుంటుంది. ఇది హ్యూమన్ టు మెషిన్ కమ్యూనికేషన్లో ఈ 6G చాలా ఫాస్ట్గా ఉపయోగపడుతుంది. మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్లో 6G చాలా ఫాస్ట్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది హైపర్ కనెక్టివిటీ చాలా. తర్వాత అంటే దేన్నైనా ఎక్కడి నుంచి ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, రియల్ టైంలో అన్ని కనెక్టివిటీలో ఉంటాయి. దాని తర్వాత టాక్టైల్ టెక్నాలజీ అంటే లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మనం ఆరిజిన్కి అంటే ఇన్ఫర్మేషన్ ఆరిజిన్కి, ఇన్ఫర్మేషన్ రిసీవింగ్కి అస్సలు గ్యాప్ ఉండదు అనమాట. సో దీంతో విమానాలు నడపాలన్నా, రైలు నడపాలన్నా, కార్లు నడపాలన్నా, ఒక ఫ్యాక్టరీ నడపాలన్నా, ఒక మిషన్ ఆన్ చేయాలన్నా, ఇంకా మనిషికి ఏం కావాలన్నా సరే మొత్తం మన చుట్టూ తిరుగుతుంటుంది. సో దీన్ని ఇలాంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంత 6G టెక్నాలజీ వస్తే కనుక దీన్ని IoTతో కనెక్ట్ చేస్తే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కనెక్ట్ చేస్తే ఇంకా మనిషి లైఫ్లో
కానిది లేనిది అంటే ఏది ఉండదు. అడ్వాన్స్డ్ సెన్సర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 6G టెక్నాలజీ ఇవన్నీ కలిసిగట్టుగా వస్తే ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించవచ్చు, ఒక వర్చువల్ వరల్డ్నే సృష్టించవచ్చు. ఈ 6G టెక్నాలజీ వల్ల లాభం ఏంటి? విజన్ స్టేట్మెంట్లో లాభాలు కూడా చెప్పారు. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పెద్ద పెద్ద సిటీస్లో ట్రాఫిక్ ప్రాబ్లం మీ అందరికీ తెలుసా, కంజెషన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా మేనేజ్ చేయొచ్చు. వాటర్ వే మేనేజ్మెంట్, తర్వాత హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో సిటిజన్కి గవర్నమెంట్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ చాలా తేలికైపోతాయి. గుడ్ గవర్నెన్స్కి కొంత సపోర్ట్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది అనమాట. బెటర్ గుడ్ గవర్నెన్స్, మంచి గవర్నెన్స్ సిస్టమ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు దీంతో. దాంతోపాటు నాలెడ్జ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్ అంటే ఇంకా ఎంప్లాయీస్ చాలా స్మార్ట్ అయిపోతారు. మిగతా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా టెక్నాలజీ ద్వారా చేసి ఎంప్లాయీస్ ఓన్లీ మేజర్ డెసిషన్ మేకింగ్ థింగ్స్ చేస్తారనమాట. సో మిషన్స్ మనిషి లైఫ్ని కంప్లీట్గా భారతదేశంలో అంతెందుకు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు వస్తాయి. తర్వాత రూరల్, ముఖ్యంగా నాకు తెలిసి రూరల్ ఇండియాలో 6G వల్ల అయితే బ్రహ్మాండమైన మార్పులు. అది ఎట్లా ఉంటుందంటే రూరల్ ఇండియాలో ఇప్పటివరకు వల్నరబుల్ గాను, కనెక్టివిటీ తక్కువగాను ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఈవెన్ రోడ్ మేనేజ్మెంట్, రియల్ టైం, ప్రతిదీ ఇంకా రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ వెళ్తుంది అనమాట. ఎక్కడ ఏమో ఏది జరిగినా విత్ ఇన్ నో టైం గవర్నమెంట్కి అది అందుద్ది అనమాట. అయితే దీనిలో ఒక చిన్న కాషన్ కూడా మనం పాటించాలి. 5G టెక్నాలజీ రూల్ అవుట్ అయినప్పుడు దాని మీద కొన్ని అపోహలు, విమర్శలు కూడా వచ్చాయి. దాని నుంచి రేడియేషన్ ఎక్కువ వస్తుంది, దానివల్ల పక్షులు, ఇతర ప్రాణులకు హాని, దాంతోపాటు ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి 5G టెక్నాలజీకి దానిలోంచి కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుద్ది, దానికి సంబంధించి కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయని. సో ఇట్లాంటివి 6Gలో రాకుండా ముందే 6G షుడ్ బి అఫోర్డబుల్, ఎఫిషియంట్, అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ అంటే ఎకో ఫ్రెండ్లీ. ఈ ద్వారా 6Gని తీసుకొస్తే ఇంకొంత 6G సుస్థిరంగా కొంతకాలం మనం దాని యొక్క ఫలితాలను వాడుకునే, దానిపైన ఎటువంటి విమర్శలు లేకుండా, దానిపైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాని యొక్క ఫ్రూట్స్ని వాడుకునే అవకాశం ఉంటుంది.